హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజ క్రియేటివ్ ఛానల్ అండి. అండ్ పావ్ భాజీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మనం ఇంట్లో ఈజీగా అయితే పావ్ భాజీని అయితే తయారు చేసుకోవచ్చండి. బయట మార్కెట్లో కూడా చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. మనం పానీపూరి అన్నీ కూడా దొరుకుతాయి, కానీ పావ్ భాజీ దొరకడం అంటే మాత్రం కొంచెం రేర్ ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి. అటువంటి రెసిపీని అయితే వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. ఈ పావు భాజీని అయితే చేసి పెట్టేసేయండి. అండ్ వచ్చేసి 2 ఆలునైతే తీసుకొని కుక్కర్లో అయితే ఈ విధంగా అయితే 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకొని పక్కకైతే పెట్టేసుకోండి. అండ్ మనమైతే ఉల్లిపాయ టమోటాని అయితే చాప్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే. అండ్ ఆలునైతే ఈ విధంగా అయితే స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకొని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి చాపర్ అనమాట. అండ్ ఉల్లిపాయ అండ్ మనం క్యాప్సికము, మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే మనం మీకు ఇష్టానికి తగినట్టుగా అయితే మనం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ అండ్ టమోటా, ఉల్లిపాయ అయితే ఈ విధంగా అయితే చాప్ చేసుకోవాలి సన్నగా. మనము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పావ్ భాజీ. అందరికీ కూడా చాలా మందికి అయితే ఇష్టంగా తింటారు కదా. మరి అటువంటి రెసిపీని మాత్రం అందరూ డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ తో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. అండ్ క్యాప్సికమ్ కూడా ఈ విధంగా అయితే మనం సన్నగా అయితే చాప్ చేసేసుకోవాలండి. టమోటాని కూడా ఈ విధంగా మనం చిన్నగా అయితే స్మాష్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉడకడానికి కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఉడకడం కూడా. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, టమోటా అండ్ క్యాప్సికమ్ అండ్ కొంచెం పచ్చి బఠానీ అనమాట. ఈ విధంగా అయితే మనము దాంట్లో అయితే మిక్సింగ్ చేయడానికి అయితే మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. అండ్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనము కడాయి పెట్టేసుకొని ఒక ఆయిల్ స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర ఏమన్నా బటర్ ఉంటే బటర్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇంట్లో మనం మామూలుగా సింపుల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ బ్యాచిలర్స్ కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మాత్రం. అండ్ అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. మన ఇక్కడైతే మనం బటర్, ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత కాగిన తర్వాత వచ్చేసి మనం ఆనియన్ అనేది ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. అంటే వేయించుకోవాలన్నమాట. ఆనియన్ అనేది కొంచెం సేపు మగ్గనివ్వాలి మనం. ఈ విధంగా మనం ఆనియన్ అనేది మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనం కొంచెం పచ్చి బఠానీ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం క్యాప్సికమ్ అనేది కూడా మనం వేగిన తర్వాత టమోటా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమోటాని కూడా యాడ్ చేసేసుకోవాలి. టమోటా వేసిన తర్వాత కాసేపు అనేది మంచిగా అయితే మగ్గించుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా మగ్గడానికి మనం కాసేపు అయితే మూతనైతే క్లోజ్ చేస్తే మంచిగా వెంటనే కూడా మగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, మంచిగా మగ్గిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. దీనిలో వచ్చేసి కొంచెం ఉప్పు, తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. అన్ని కూడా మనకు రుచికి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పావ్ భాజీ మసాలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత మనం మంచిగా అయితే కలబెట్టుకోవాలండి. కొంచెం వచ్చేసి కసూరి మేతి అయితే యాడ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బిర్యానీస్లలో కానీ ఏమైనా ఇటువంటి కర్రీస్లో కానీ కొంచెం కసూరి మేతి కనుక యాడ్ చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇందాక వచ్చేసి మనం పెట్టుకున్నాం కదండి, స్మాష్ చేసుకొని ఆ ఆలుని అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనకు స్మాషర్ తో అయితే కొంచెం ఈ విధంగా అయితే స్మాష్ చేసేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటది అనమాట. మనము ఈజీగా గ్రేవీ లాగా అయితే తినేసేయచ్చు అనమాట. ఇక్కడ కొంచెం
క్లిప్ అయితే మిస్ అయింది. ఆ స్మాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఈ విధంగా అయితే మంచిగా అయితే మగ్గనివ్వండి. ఆ మగ్గిన తర్వాత మనం కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత అయితే కొంచెం లాస్ట్ గా వచ్చేసి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన పావు బాజీ మసాలా అయితే సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్ గా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. అండ్ కొంచెం అండ్ చూడండి ఈ విధంగా అయితే మంచిగా పొంగుతుంది చూడండి. అలా మరిగినప్పుడు మన పావు బాజీ మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్ ని అయితే ఈ విధంగా స్లైసెస్ గా కట్ చేసేసుకొని కొంచెం పెండానికి అయితే బటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా బ్రెడ్ కి కూడా కొంచెం బటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి. చూసారు కదా మన పావు బజీ అయితే రెడీ అయిపోయింది కదా. మరి ఇంత టేస్టీ మరి పావు బజీని ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? డెఫినెట్ గా అయితే ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది పావు బజీ అనేది. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.